విజయవాడ కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత రాజీనామా చేశారు. వీఎంసీ కమిషన్ కు లేఖ అందజేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఇందులో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఇంగ్లీష్ లో ఆమె మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ అడ్రస్ చేస్తూ లెటర్ రాయడం జరిగింది. అందులో కేసినేని రెసిగ్నేషన్ సబ్మిట్ చేస్తున్నాను. కేసినేని శ్వేత దిస్ ఇస్ ఇన్ఫార్మ్ యూ మై డెసిషన్ రిజైన్ ఫ్రమ్ మై పొజిషన్ అని ఒక లెటర్ రూపంలో రాసి ఇచ్చారనమాట. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా కేసినేని నాని వ్యవహారం మీద చర్చ జరుగుతోంది. ప్రధానంగా నాని తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటం, తర్వాత ఆయన కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్ గా ఎన్నుకోవటం, తెలుగుదేశం నాయకులు మద్దతు తీసుకోవడం జరిగింది. వాళ్ళు తీసుకున్న వాళ్ళకి గద్దె రామ్మోహన్ థ్యాంక్స్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. బహుశా మధ్యాహ్నం లోపల పార్టీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇవాళ కానీ రేపు కానీ కేసినేని నాని కూడా రాజీనామా చేస్తారు. ఓవరాల్ గా కేసినేని నాని కుటుంబం అంటే కేసినేని నాని కుమార్తె ఇద్దరు కూడా టీడీపీకి దూరమైనట్టుగా కనిపిస్తుంది. మరి వాళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ ఏ రకంగా ఉన్నాయి, ఏ పార్టీ వైపు వెళ్తారు? కృష్ణా జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గం ఉన్న పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఏ పార్టీకి వెళ్తారనేది చెప్పిన అంశమైనా మనం చెప్పుకోవచ్చు. మరి వైసీపీకి వెళ్తారా, లేకపోతే బీజేపీ వైపు చూస్తారా, లేకపోతే ఇండిపెండెంట్ గా కేసినేని నాని పోటీ చేస్తారా అనేది త్వరలోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రసన్న, ఇందాక మీడియాతో మాట్లాడినప్పుడు కేసినేని శ్వేత అన్నారు, చంద్రబాబు నాయుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పెరిగాను, కానీ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. ఈ నిర్ణయం వెనక కారణం ఏంటి? అంటే ప్రధానంగా కేసినేని నాని విజయవాడ ఎంపీ సీటు ఆశించారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని, కానీ అనూహ్యంగా ఆయన సోదరుడు అంటే కజిన్ కి కేసినేని చిన్నికి విజయవాడ పార్లమెంట్ స్థానం దాదాపు ఖరారైంది. అప్పటి నుంచి కూడా కేసినేని నానికి కేసినేని చంద్రబాబుకి మధ్య గ్యాప్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కేసినేని శ్వేతను కూడా మేయర్ గా చేస్తా ఉన్నారు పార్టీ అధికారంలోకి వస్తే కనుక. అంటే కార్పొరేషన్ లో విజయవాడలో టీడీపీ నెగ్గలేదు, వేరే విషయం. దానికి కూడా సరైన హామీ రాలేదు. దీంతో ఈ కారణాల వల్ల ఒక రెండో వర్గాన్ని చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నారు. విజయవాడలో బలమైన నేనుండగా ఇంకో వర్గాన్ని సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, నేను బలహీనపడితే చేయొచ్చు అనే యాంగిల్లో కేసినేని నాని మాట్లాడుతున్నారు. దీంతో పాటు కొన్ని ఇతర కారణాలు, ఆర్థికపరమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. లోకేష్ కి కేసినేని నానికి మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది విజయవాడ ఎంపీ సీట్ విషయంలో. ఇవన్నీ కూడా మొత్తానికి కేసినేని నాని పార్టీకి దూరం అవడానికి కారణమైంది. ఇప్పుడు శ్వేత కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఆమె చెప్పింది కూడా కరెక్టే. చిన్నప్పటి నుంచి చంద్రబాబుని చూస్తున్నాను పెరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రబాబు మీద టీడీపీ మీద ఉత్సాహంతో ఆమె కార్పొరేటర్ గా కూడా ఎన్నికవడం, పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో యాక్చువల్ గా టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. మైలవరం నుంచి కానీ ఎక్కడి నుంచైనా వస్తుందేమని. కానీ నాని దూరం అవడంతో కుమార్తె కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఫ్యూచర్ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, ఏ స్టెప్ తీసుకుంటారు అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.